వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు కల్వకుంట్ల కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాతీయ స్ఫూర్తితో సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ముందుకు కదలాలని, బీసీ కులగణనపై బీజేపీ కొత్త మోసానికి తెరలేపిందని, బీసీల కోసం యుద్ధబేరి మోగించబోతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై తప్పుడు లెక్కలు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసే కులగణనపై మనం నమ్మకం పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కులగణన డాక్యుమెంట్లలో బీసీ అనే కాలం ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం బీసీలను అవమానపరిచిందని అన్నారు కల్వకుంట్ల కవిత. జూబ్లీహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అందరికీ నమస్కారం. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ ఇంత మంచి గీతాలతో దేశభక్తిని చాటే విధంగా మంచి ఏర్పాట్లతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. నరేష్ గారు ప్రత్యేకించి కాలేజ్ పిల్లల్ని వారిని తీసుకొచ్చి జాగృతి సంబరాలకు కొత్త అందాన్ని ఇచ్చినందుకు దుగుంట నరేష్ ప్రజాపతి గారికి మరి ఈ జాతీయ స్ఫూర్తిని సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తితోని మనం నింపుకొని ముందుకు కదలాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. అది ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను అవమానపరచడం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. దానికి సంబంధించి అనేక మంది మేధావులతో నిన్నటి నుండి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఆ ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన సంస్థ నుండి టేకప్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 29వ తారీఖున మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో బీసీలనే కాదు, ప్రతి ఒక్క కాస్ట్, ఆ కాస్ట్ లో ఉండే సబ్ కాస్ట్, సోకాల్డ్ అగ్రవర్ణాలైనా సరే, ఎస్సీ ఎస్టీస్కి ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైనా సరే, సంచార జాతులు బీసీలలో, ఆదివాసీలలో, ట్రైబల్స్లలో ఉండే ఉపకులాలైనా సరే, అన్నిటినీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంట్ చేసి మనమే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం. ఇది జాగృతి సంస్థ చేపట్టేటటువంటి అతిపెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. దానికోసం మనందరం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి మీకు పిలుపునిస్తా ఉన్నాను. మరి ఆ ప్రయత్నాన్ని చేసే ఆలోచనలో మనం ఉంటే కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా బీసీ అనే కాలాన్ని ఎగ్గొట్టేయడం అంటే మళ్ళీ ఒకసారి 2011లో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజల్ని మోసం చేసిందో, ఇప్పుడు కొత్తగా 2026లో బీజేపీ కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం సాగనీయొద్దు, బలంగా